వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సంవత్సరము ఆఖరి వారములోనికి మమ్ములను తీసుకుని వచ్చారు. కొన్ని దినాలలో 2019 సంవత్సరం ముగుస్తుంది. బైబిల్ 3వ పర్యాయపు ధ్యానమును ముగుస్తుంది. ఇది మీ మహాకృప. మీ నమ్మకత్వము కొరకై కృతజ్ఞతలు ప్రభు. 2020 జనవరి నుండి మేము తలపెట్టిన 4వ పర్యాయపు వాక్య ధ్యానముతో పాటు భారత జాతీయ భాషలలో అనువాద కార్యక్రమాలు దీవెన నొందుటకు, కార్యరూపము దాల్చుటకు సహాయము చేయమని అడుగుతున్నాము. మా ప్రేక్షకులు యేసే పరిష్కారాన్ని ప్రేమించుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము వరకు మనం నిన్న ధ్యానం చేశాము. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మహాబబులోను పట్టణము కూలిపోయింది. మహాబబులోను పట్టణం ఒక్క ఘడియలోనే, ఒక్క దినములోనే నాశనమయ్యింది అనేది ఆ పట్టణ వాసులు కన్నీరు కార్చారు. ఇతర ప్రాంతాల వారు కన్నీరు కార్చారు. ఆ పట్టణములో ధనవంతులు, ఆ పట్టణంలో వైభవం కలిగిన వారు నశించిపోయారు. భూరాజులు భయక్రాంతులై దూరాన నిలబడి చూచారు. ఆ పట్టణమున వర్తకులు ఏడుస్తున్నారు. వారి విలువైనటువంటి గొప్ప వస్తువులు విక్రయమునకు నోచుకొనని దుస్థితి ఏర్పడిపోయింది. నేను చెప్పాను, ఈ మహాబబులోను ప్రపంచ ఆర్థిక, ప్రపంచ రాజకీయ, ప్రపంచ మత సమ్మిళితమైనటువంటి రాజధాని, కేంద్ర స్థానం. అది విరగగొట్టబడింది. 7 పాత్రల చేత భూమి మీద కుమ్మరించబడిన దేవుని మహోగ్రత, ఆఖరి కోప ప్రయత్నాలు నిశ్చేష్టులను చేశాయి లోకమంతటిని. దేవుని ప్రవక్తలకు, అపోస్తలులకు, సంఘానికి వ్యతిరేకంగా హతసాక్షులుగా మార్చినటువంటి వ్యక్తుల యొక్క బ్రతుకులకు గొప్ప తీర్పే దేవుడు అనుగ్రహించాడు. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో దైవ మహా ఉగ్రత కృమ్మరించబడింది సంపూర్ణంగా. అది మనం ధ్యానం చేస్తున్నాం. 21వ వచనం, బలిష్ఠుడైన ఒక గొప్ప దూత గొప్ప తిరుగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును అన్నాడు. ఒక గొప్ప తిరుగటి రాయి,
సముద్రంలో పారవేస్తే వేగంగా లోనికి దిగిపోతుంది, బరువైనటువంటిది తిరుగుటి రాయి. ఇక ఎన్నటికీ కనపడదు, అది సముద్ర దిగంతాలకు చేరిపోతుంది. అదెట్లా కనపడదో ఈ అపవాది యొక్క త్రిత్వము తన ప్రభావ శక్తులతో మానవుల మధ్య మోసపూరితంగా నిర్మాణం చేసుకున్న వారి అధికారము, వారి మతము, వారి యొక్క సమృద్ధి నాశనం అవుతాయి, ఇక కనపడవు. వారు నామరూపాలు లేకుండా పోతారు, మరలా వారికి కనపడరు. ఆ స్థితి వస్తుందని దేవుని వాక్యం చెబుతాడు. నీ వర్తకులు భూమి మీద గొప్ప రాజులుగా ఉన్నారు, జనములన్నీ నీ మాయాతంత్రముల చేత మోసపోయారు. చెప్పాను కదా, అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, అపవాది, వీరందరి యొక్క మోసంలో లోకమంతా పడిపోయింది 7 ఏళ్ల శ్రమల కాలంలో. కారణం లోకంలో చివరి రోజుల్లో కలిగేటువంటి విపరీత పరిస్థితులు. వరల్డ్ పొలిటికల్ సిస్టమ్ యాంటై క్రైస్ట్ కిందకు వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న పరిపాలకులను ఆ ప్రాంతాల ప్రజలు నమ్మలేకపోవటం. ఆ దిక్కుగా ఇప్పటి దేశాలు వెళుతున్నాయి. ఉదాహరణ, ఇప్పుడు మనం ఎన్నుకున్న వారు ఇంకొక 5 ఏళ్లకు మనకు పనికిరారు, అప్పుడు ఎన్నుకున్న వారు మరొక 5 ఏళ్లకు. పాలకుల పైన డిస్సాటిస్ఫాక్షన్తోనే ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాగే ఇది పార్లమెంటేరియన్ సిస్టంలో ఇట్లా జరుగుతుంది. అలా కాక ప్రెసిడెంట్ రూల్స్ ఉన్నటువంటి చోట కూడాను మీరు చూడండి, నిలబడవు. పార్లమెంటు నిర్వీర్యం చేసి ప్రెసిడెంట్స్ ఏలినటువంటి పాకిస్తాన్ వంటి దేశాలతో సహా మీరు గమనిస్తే, ప్రెసిడెంట్ వస్తాడు, ప్రైమ్ మినిస్టర్ని, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ని చంపిస్తాడు, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు, ఎక్స్ ప్రెసిడెంట్స్ని చంపేయమంటారు. అది బుట్టో దగ్గర నుండి మనం చూస్తున్నాం. ఇవాళ ముషారఫ్ను కూడా చంపమంటున్నారు పాకిస్తాన్. They were dissatisfied with the rulers. Why? Because there was no peace in the country. ఒక పాకిస్తానే కాదు, అమెరికానే కాదు, రష్యానే కాదు, జర్మనీయే కాదు, జపానే కాదు, ఎక్కడైనా తీసుకొని, ఇండియానే కాదు, 10 సంవత్సరాలు మనం పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని వద్దని మనం మరొక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మళ్ళీ వీళ్ళని వద్దని ఇంకోని తెచ్చుకుంటాం. మనుషుల యొక్క అహానికి తృప్తి చెందదు మానవ పరిపాలన. శాంతి దొరకక ప్రజలు అల్లాడతారు. అప్పుడు శాంతి ఒప్పందంతో వచ్చినటువంటి క్రీస్తు విరోధి సులువుగా ప్రపంచ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. అక్కడే ప్రపంచ జనాభా మోసపోయేది. మనుషులు మోసంలో పడిపోతారు. మాయాతంత్రాల చేత మోసపోయారు. కాబట్టి వైణీకుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగ్రో ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇక నీలో ఎన్నడూ వినపడదు. ఏ శిల్పి నీలో ఉండడు. శిల్పి ఎవడు నీలో ఎంత మాత్రం కనపడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఇక ప్రకాశింపదు. పెండ్లి కుమారుని యొక్క స్వరం, కుమార్తె యొక్క స్వరం నీలో నిలబడదు, వినపడదు. వివాహం చేసుకోవటానికి ఎవడు ఉండడు. ఇక స్థానిక నాదాలు ఉండవు. అంతా కూడా దైవ ఉగ్రత చేత నాశనం అవుతుంది. ఇక్కడ ఆనాటి పరిస్థితి ఛాయగా అర్థం కావటానికి ఒక మాట ఉంది బైబిల్లో.
ఫరో దగ్గరకు ఆ దేశపు నేతలు వచ్చి చెప్పారు, ఇంకేముంది, దేశం అంతా పాడైపోయింది, ఇంకా ఎందుకు పట్టుదలతో ఉన్నావు, నువ్వు విడిచిపెట్టి వాళ్ళు అన్నారు. సమూల నాశనం అయిపోయింది ఐగుప్తు దేశం ఇజ్రాయేలీని చెరపట్టినందుకు. అపోస్తలులను, ప్రవక్తలను, సంఘాన్ని హింసించిన కారణం చేత అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం అంతా కూడాను దైవ ఉగ్రతకు కుదేలైపోయింది. మరియు ప్రవక్తల యొక్క, పరిశుద్ధుల యొక్క భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తం ఆ పట్టణంలో కనపడింది. దేవుడు రక్తానికి జవాబు అడుగుతాడు. మొట్టమొదట జనరేషన్ కయ్యను దగ్గరే దేవుడు మొదలెట్టాడు. నేను రక్తమును గురించి విచారణ చేస్తాను సుమా. రక్తం చిందించుట ఘోరమైనటువంటి పాపం బైబిల్లో. నరహత్య చేయకూడదనేది వెరీ సీరియస్ కమాండ్మెంట్. ఈ గొప్ప ఆజ్ఞను అతిక్రమించినందున ఆ పట్టణం కూలిపోయింది. వారి యొక్క రక్తం ఆ ప్రాంతాల మీద కనపడినట్లుగా మనకు తెలియచేస్తున్నా. ఇక 19వ అధ్యాయంలోనికి వెళదాం. 19వ అధ్యాయము చాలా గంభీరమైన అధ్యాయం. 21 వచనాలు ఉన్నవి. వీటిని మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఇక 19వ అధ్యాయంతో ఇంచుమించుగా దైవ ఉగ్రతకు సంబంధించినటువంటి ఎండింగ్తో పాటు ఫర్దర్ ప్రొసీజర్స్, సెకండ్ కమింగ్ ఆన్ టు ద ఎర్త్, మరియు భూమి మీద 1000 ఏండ్ల పాలన, ఇవన్నీ సీక్వెన్స్ అంతా కూడా వచ్చేస్తుంది. అటు తర్వాత అంటే అది జరిగిన తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప శబ్దం పరలోకమంది ఇలా చెప్పింది. బహుజనుల శబ్దం, మెనీ వాయిసెస్ seem to be the loud voice of a great multitude in heaven crying out. ఇలా అరుస్తూ అంటున్నారు, ప్రభువుని స్తుతించండి, రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లుతాయి. భూమి మీద దైవ ఉగ్రత ముగిసినప్పుడు పరలోకంలో స్తుతులు ప్రారంభమవుతున్నాయి. జనుల స్తుతులు మిక్కుటమైన శబ్దంతో వినబడుతున్నాయి. ఆయన తీర్పులు సత్యములు, న్యాయములై ఉన్నాయి. తన వ్యభిచారముతో లోకాన్ని చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తాన్ని బట్టి దానికి ప్రతిదండన చేశాడు. మొదటిసారి స్తుతించినప్పుడు కాజ్ ఏం చెబుతున్నారు? వ్యభిచారంతో భూలోకాన్ని చెరిపించిన గొప్ప వేశ్యకు దేవుడు తీర్పు తీర్చాడు. దేవుని దాసుల రక్తాన్ని చిందించినందుకు ఆయన ఈ కార్యం చేశాడని మొదటిసారి. రెండోసారి ప్రభువును స్తుతించమన్నప్పుడు అక్కడ మరొక కారణం. ఆ పట్టణపు పొగ యుగ యుగాలు లేస్తోంది. వాస్తవంగా యుగ యుగాలు కాదు అక్కడ. దాని అర్థం ఏంటంటే అంత తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పటం. ఇక అది ఎన్నటికి కోలుకోనిది ఉన్నది, సమూల నాశనమైనదని వివరించటం. అప్పుడు ఆ 24 పెద్దలు, 4 జీవులు సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేశారు. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించండి అని ఒక స్వరం సింహాసనం దగ్గర నుండి వినబడుతుంది. దేవుని దాసులు, దేవునికి భయపడే వారందరూ కొద్దివారైన గొప్పవారైన దేవుని స్తుతించాలి. రక్షించబడిన వారి యొక్క లక్షణము స్తుతించుట. స్తుతి యాగము అర్పించుటకే మనం రక్షించబడ్డాము. దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి దేవుని మహిమపరచుటకే మనం ఏర్పరచబడ్డాము. దేవదూతలు స్తుతిస్తున్నట్లుగా
రక్షించబడిన మనం కూడా దేవుని స్తుతించవలసిన వారం ఉన్నామని ఆ స్వరం యొక్క అర్థం. అప్పుడు గొప్ప జన సమూహం యొక్క శబ్దం, విస్తారమైన జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దం నీ పోలిన ఒక స్వరం వినపడుతుంది. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని అన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరిచితమని చెప్పగా వింటిని. మరలా ఒక బలమైన శబ్దం పరలోకంలో వినబడుతోంది. సర్వాధికారి అయిన దేవుని స్తుతించండి అంటూ ఆయన భార్య అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి భార్య. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపరచుకునుంది. ప్రకటన 22లో పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పాలన్నాడు. ఎప్పుడు చెప్పాలి? సిద్ధపడిన తర్వాత చెప్పాలి. కాబట్టి నౌ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రెడీ టు ఇన్వైట్ హిమ్ ఆన్ టు ద ఎర్త్. భూమి మీదకి యేసుని రమ్మని చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు, సంఘము సిద్ధంగా ఉన్నారు. మనం సంతోషపడి ఉత్సహించి మహిమ పొందుదాం. 8వ వచనం మరొకటి, మరియు ఆమె ధరించుటకు ప్రకాశములు నిర్మలములు అయిన సన్నని నారబట్టలు ఆమెకి ఇయ్యబడినవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు ఎప్పుడూ కూడా అలంకారముల చేత వర్ణించబడ్డాయి. పరిశుద్ధులైనటువంటి వారు నిర్మలమైనటువంటి నీతి క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వారుగా అగుపడ్డారు. మరియు అతడు నాతో ఇలా చెప్పాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయి, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. 9వ వచనము 19వ అధ్యాయం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పెండ్లి విందును గురించి యేసుక్రీస్తు ప్రభు సువార్తలలో మాట్లాడుతున్నప్పుడు ఒక వర్తమానం చెప్పారు. పెండ్లి వస్త్రము లేకుండా ఒకడు పెండ్లి విందుకు వచ్చాడు. కానీ ప్రభు అతను అడుగుతున్నాడు, సహోదరుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు? నువ్వు పెండ్లి విందులో పాల్గొకూడదు. యు మే బి నోయింగ్ వన్. నువ్వు తెలిసినవాడు అయి ఉండొచ్చు సహోదరుడు అని పిలిచినప్పుడు, కానీ వాడు సిగ్గుపడి వెలుపటికి వెళ్ళిపోయాడు అన్నది. పెండ్లి విందులో పాల్గొనే వారికి పెండ్లి వస్త్రం ఉంటుంది. ఇక్కడ 8వ వచనంలో అదే చెప్పాడు, పరిశుద్ధుల నీతి క్రియలు అనే నిర్మలమైనటువంటి వస్త్రం, సిద్ధపడిన వారి యొక్క వస్త్రం, ప్రభు కొరకు తమ క్రియల చేత దేవుని కొరకు జీవించిన వారికి దేవుడు తన రాజ్యంలో పాల్పొందటానికి 1000 ఏండ్ల పాలనలో అధికారం ఇస్తాడు. పెండ్లి విందుగా 1000 ఏండ్ల పాలనా కాలాన్ని నేను వర్ణిస్తున్నాను. 7 ఏండ్ల ఆకాశ మధ్యమపు కాలం మహోత్సవం అయితే, వివాహ మహోత్సవం అయితే, 1000 ఏండ్ల కాలం విందు కాలం. పెండ్లి కుమారుడు రారాజుగా క్రీస్తు ఉన్నప్పుడు అపవాది బంధించబడిన కారణం చేత పాపము జరగకుండా నిరోధించబడి సమృద్ధి అయినటువంటి జీవం, పాపము మానవుడు చేయక పూర్వము ఏదేనులో ఉన్న పరిస్థితులు భూమి మీద ఉంటాయి. అదే పెండ్లి విందుతో పోల్చాడు. అందుకే నేను అతనికి నమస్కారం చేయటకు అతని పాదం మీద పడగా అతడు, వద్దు సుమి, నేను నీతో కూడా యేసును గుర్చిన సాక్ష్యము నీ సహోదరులతో కూడా సహదాసుడను. సాక్ష్యమిచ్చే సేవకుడినే దాసుడినే తప్ప నువ్వు నా పాదాలను ఆశ్రయించవద్దని ఆ దేవదూత అంటున్నాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు గారు కూడా కొర్నేలి కాళ్ళ మీద పడినప్పుడు అదే చెప్పాడు, నేను సహా దాసుడునయ్యా, దేవునికే సాగిలపడమన్నాడు.
దేవునికి నమస్కారం చెయ్యి. యేసుని గురించిన ప్రవచన సారం సత్యం అని నాతో చెప్పాడు. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచాను. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చున్న వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధం జరిగిస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించి రాస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రము పైన వస్తున్నాడు. ఆయన ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు. ఆయన అదే కొండ నుండి ఆరోహణం అయ్యాడు. మరలా తిరిగి అదే విధంగా అక్కడే అడుగు పెడతాడు. అది అక్కడ వర్ణించబడింది. అదే ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి. నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఈ పేరు కలిగిన ఈయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధం జరిగించేవాడు. సిలువలో అపవాదితో యుద్ధం చేసినటువంటి గెలిచిన ఆయన భూమి మీద అపవాది అనుచరులైనటువంటి వారందరినీ యుద్ధంలో గెలుస్తాడు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు, ఆయన శిరస్సు మీద కిరీటాలు ఉన్నవి. వాటి మీద వ్రాయబడిన నామం ఎవ్వరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకున్నాడు. దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడింది. అదే కదా ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ టు ద ఎర్త్. ప్రభు భూమి మీదకు ఒక మహోన్నత రాజుగా రాబోతున్నాడు. రెండు జంతువులు, ఒకటి ల్యాంబ్, రెండవది లయన్. బోత్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఎల్. ద God, who is nothing but the love, appeared as the lamb in the first coming, and he is going to be appeared in the second coming as the lion of the Judah. యూదాగోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆయన రారాజుగా రాబోతున్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆయన పేరు దేవుని వాక్యం. యోహాను 1:1-12. ఆయన చేతిలో ఇనుపదండం ఉంది. అది నిరంతరం ఏరుతుంది. సంఖ్యాకాండంలో చెప్పబడినది. యూదా నుండి ఇనుపదండం తొలగిపోదని చెప్పబడింది. ఆయనే సర్వాధికారి యొక్క దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కుతాడు. ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు చాలా తీక్షణమైనటువంటి దైవ ఉగ్రత భూరాజుల మీద విరుచుకు పడతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే పేరు ఆయనకు ఉంది. ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద అది రాయబడి ఉంది. హీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్. అదే ఆయన యొక్క ఐడెంటిటీ. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండటం చూచారు. అతడు గొప్ప శబ్దంతో అర్పటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమందున్న ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. మీరు ఎప్పుడైనా గల్ఫ్ కంట్రీస్ వైపు వెళితే అక్కడ ఉన్నటువంటి మనుషులు, అరబ్స్, ఎంత బలమైనటువంటి వారుగా కనిపిస్తారు. విస్తృతమైన కొవ్వుతో వారి శరీరాలు నిండిపోయాట. ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఇప్పుడున్న రాజ్యాలన్నీ క్రీస్తు రాకడలో కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ రాజ్యాలన్నింటినీ కూడా ప్రభు తన ఉగ్రత చేత అణిచినప్పుడు ఆకాశంలో ఉన్న పక్షులు వచ్చి వారి మాంసాన్ని భుజిస్తాయి. అది వారికి గొప్ప విందు కాబోతోంది. ఆ పక్షులకి గుర్రం మీద కూర్చున్న వారితో, ఆయన సేనతో యుద్ధం చేయుటకై క్రూర మృగమును, భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిరి. యేసుక్రీస్తు ప్రభువుతో యుద్ధం చేయటానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు వీళ్ళు, భూరాజులు. అప్పుడు ఆ మృగం దాని ఎదురు సూచక్రియలు చేసి ముద్ర వేయించుకునే వారిని, మృగపు ప్రతిమకు నమస్కరించినటువంటి వారిని మోసపుచ్చి అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంలో మండు అగ్నిగుండంతో ప్రాణంతోనే వేయబడ్డారు.
కడమవారు గుర్రం మీద కూర్చున్న వారితో నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడ్డారు. వారి మాంసం పక్షులు కడుపు నిండా తిన్నాయి. దాంతో యేసుక్రీస్తు యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. ఇక రేపటి దినం 20వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. 20, 21, 22 అధ్యాయాలు ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు మనం 5 దినాలు 6 దినాల్లో ముగించాలి. ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్నబిడ్డలను దీవించము. యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.